నువ్విట్టా తిండి తినకుండా కూర్చుంటే సమస్య తీరిపోద్దారా? అట్టడుగు మావా, ఇట్టా తిండి తినకుండా పస్తులుంటే బదులు దాన్ని పొడి చంపి జైలుకి పోవచ్చు. నోర్మయ్యరా. ఎరా, నా బిడ్డ ఎప్పుడెప్పుడు పెద్ద ఆఫీసర్ అవుతాడని నేను ఇక్కడ కాసుకుని కూర్చుంటే నువ్వేమో పొడవటం సంపడం అంటావేంటి? అడిగి పగ నేర్పిస్తున్నావా? చెయ్యని తప్పుకి ఇట్ట తలదించుకొని కూర్చోడానికి కారణం అదే కదా. దాన్ని ఊరికే వదిలేయాలా? నువ్వేసేరా, నేరం నావే తీసుకుంటా. ఏందిరా, పోతావలేదు ఏడు నుంచే పోరా. నువ్వు ఇట్టా మాట్లాడి నిర్వహణ చేయి. పోయి ముద్ద తినమను. మాయా, నువ్వు పుట్టకముందు ఈ చుట్టుపక్కల భూములన్నీ మనయే. మా నాయనకు నష్టం వచ్చి ఈ అన్నీ అమ్మేసినాడు. నేను ఆడుకుంటూ సరదాగా గడిపిన మన పొలంలోనే కాపలా కూలిగా పనిచేయాల్సొచ్చింది. మాయా, కాపలా కూలి అంటే ఏందో తెలుసా నీకు? తెలీదు నాన్న. నాకప్పుడు 10 ఏళ్ల వయసు. అప్పుడు కూడా ఈ మాదిరినే మెళ్ళో తుండేసుకొని తిరిగేవాణ్ణి. కోతల సమయంలో మా అమ్మ నన్ను పొలం గట్టుకు తీసుకెళ్లేది. నేను ఒక్కో యజమాని దగ్గరికి వెళ్ళి తుండు బట్టి నిలబడేవాణ్ణి. తలో కొంచెం ధాన్యం పోసేవారు. అప్పుడు మా అమ్మను మాట అడిగా, ఏంటమ్మా ఇదంతా అని. అప్పుడు మా అమ్మ నాతో, ఇదంతా కాపలా కూలిరా చిన్నస్వామి అంది. ఆ వయసులో నాకు అర్థం కాలేదు. కొంచెం పెద్దయ్యాక తెలిసింది. ఆకలికి ఇతరుల గాదెల్లోకి దూరి మనం దొంగతనం చేయకుండా ఉండడానికి వాళ్ళిచ్చే కూలి ఇదే అని. అప్పుడే నేను నిర్ణయించుకున్నానురా, మన వంశం మొత్తంలోనే కాపలా కూలి తీసుకునే చివరి వ్యక్తి నేనే అయి ఉండాలని. నాకు పుట్టిన బిడ్డల్ని ఈ ఊళ్ళో ఏ బిడ్డ చదవనంత చదువు చదివించాలనుకున్నా. ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో వాళ్ళు ఉండాలనుకున్నానురా. మాయా, ఇది నా ఆశ మాత్రమే కాదు, నా కల, లక్ష్యం. మన లక్ష్యానికి 1000 అడ్డంకులు వస్తాయి రాబ్బి. వెనకడుగు వేయకూడదు. నా కలల్ని నెరవేరుస్తావుగా. అప్పటి వరకు ఈ ప్రాణం పోదురా. ఈ రామస్వామి చందా ఇయ్యట్లేదు. ఏందో అడగాల. ఆడితో ఎప్పుడు ఇదే గొడవరా. రేయ్, ఏంది ఈ టైం ఎప్పుడు మాయాడున్నాడు మావా. పైన ఉండాడు. అది ఏం లేదులే. ఈడెప్పుడు ఇంతే, కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతుంటాడు. మాయా, వెంటనే చోటుకు పోవాలి. రా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికో చెప్పు. ఆలస్యం అవుతుంది. రా రా రా. చెయ్యి వదులు. మాట్లాడకుండా రారా. అన్నా, ఆ శివగాడిని తిట్టండి అన్న. మాట వినట్లేదు. ఏంటి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆలు మనిషిలే ఉన్నారు. మన వాళ్ళందరినీ కొట్టేస్తున్నారు. ఇవాళ సాయంత్రమే వాడిని పిలిపించి మాట్లాడతాను. మళ్ళీ తోక జాడించకుండా చూస్తాను. రారా. రా చెల్లయ్య, రా బాబు. చిన్న ఈ నా ఫ్రెండ్ మాయా, అది చెప్పినాను కదా. అవునవును, వీడి కోసం. చెల్లయ్య నాతో అంతా చెప్పాడు. ఏం లేదు, మన మధురై గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది. మీకు ఓకే అంటే చెప్పండి, మినిస్టర్తో చెప్పి ఏర్పాటు చేయిస్తాను. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? బయట 7, 8 అడుగుతున్నారు. నువ్వు మనవాడివే కాబట్టి 6 ఫైనల్ చేయిస్తాను. ఏమంటావు? డబ్బిచ్చి ఉద్యోగం కొనే విషయం అయితే నేను నీతో వచ్చేవాడినే కాదు. అందుకే ముందు చెప్పలేదు. మాయా, ఈ ప్రపంచం డబ్బు వెనక వేగంగా పరిగెడుతుంది. మనము పరిగెత్తాల్సిందే. ఏ తప్పు చేయని నిన్ను ఒక ఆడపిల్ల అవమానపరిచింది. నిన్ను నెత్తిని పెట్టి చూసుకున్న ఈ ఊరోళ్ళందరూ ఇప్పుడు కింటాలు చేస్తున్నారు. నీ తోడబుట్టినోళ్ళు నిన్ను చూసి అసూయపడుతుంటారు. వాళ్ళ ముందు దర్జాగా బతికి చూపియద్దు. ఎందుకురా ఊరవతలో ఉన్న గుడిలో పోయి దాక్కుంటున్నావు? మొహం చూపించలేక. మాయా, పోయిన గౌరవం తిరిగి రావాలంటే ఉద్యోగం ఉండాలా. ఉద్యోగం కావాలంటే డబ్బు ఇయ్యాలా. ఈ ప్రపంచంలో డబ్బే సంవత్సరంరా. డబ్బు లేనివాడు ఈ ప్రపంచంలో అనాథతో సమానం. అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? నా చదువు కోసం చేసిన అప్పే ఇంకా తీరలేదు. మాయా, మాయా, వరదలో కొట్టుకుపోతూ తడిసిపోయానని బాధపడితే ఎలా? అప్పు తీసుకున్న కాడే మళ్ళీ అప్పు చేద్దాం. ఆ ఇల్లు మీ నాయన పేరు మీదేగా ఉంది.
ఏమయ్యా పాండు, నీ కళ్ళకి మేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నావా? ముందు మా అప్పులు సెటిల్ చేసి ఆ తర్వాత ఇల్లు తాకట్టెట్టుకో. ఇల్లు నువ్వు తీసేసుకుంటే మేము అడుక్కు తినాలా? ఏందబ్బా మా గడపలోకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు? ఆయన సాయం చేయమని అడిగారు, నేను చేస్తున్నాను. మధ్యన మీ బాధ ఏంది? సాయమా? నీ వ్యవహారం మాకు బాగా తెలుసు. నాకు చెప్పకుండా ఇంటి పత్రాలు తీసుకున్నావే అనుకో, ఆ తర్వాత నేను ఊరికే ఉండను రోయ్. ఏంది ఊరికే ఉండవా? నీ పెళ్ళం అందరితో చెప్తా ఉంది నువ్వు ఊరికే ఉండవని. వచ్చినాడు న్యాయం చెప్పడానికి. అయ్యా, మా నాన్న నా కోసమే అప్పులు చేశారు. మీ డబ్బుకు నేను హామీ. నాకు కొంచెం గడువు ఇవ్వండి. మీ అందరి అప్పులు నేను తీరుస్తాను. నువ్వు ఎట్టా అప్పు తీరుతా? ఈ ఊళ్ళోని పెద్ద చదువులు చదివినా, పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి మా అప్పులు తీరుతాను కదా నీకు డబ్బు ఇచ్చిందే. కానీ నువ్వేం చేసావు? నీ కాడ చదవటానికి వచ్చిన పిల్లని చేయి పట్టుకొని లాగావు. ఇక నీకు ఉద్యోగం ఎవడెత్తాడు? మా అప్పులు ఎట్టా తీరుతావు? ఏయ్, ఇచ్చిన అప్పు గురించి మాత్రం మాట్లాడు. ఆడు సై పట్టుకొని లాగింది నువ్వు చూసినావా? నీ కొత్త పిల్లలు చూసిందా? చిన్నస్వామి పెద్ద భార్య పిల్లలు కూడా వచ్చినారు. వాళ్ళని కూడా మాట అడుగుదాం. ఇదిగో చూడండి అబ్బా, మీ నాయన ఇల్లు తాకట్టు పెట్టడానికి వచ్చినాడు. ఇంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళకి సెటిల్ చేయమని అడుగుతుంటారు. మీరేమంటారు? ఆడిని చదివించడానికేగా అప్పు చేసినాడు. వద్దని మోతుకున్నా నెత్తినెట్టుకున్నాడు. ఈ అప్పులన్నీ ఆడనే తీర్చమనండి. ఇదిగో చూడండి, ఇల్లు మా తాతల సొత్తు. అందులో మాకు వాటా ఉంది. ఆ ఇల్లు అమ్మితే వాడికి ఎంత వాటా వస్తుందో ఆ డబ్బు మాత్రం ఇయ్యండి. ఏందబ్బి చట్టం తెలియకుండా మాట్లాడుతుంటారా? కట్టుకున్న దానికి పుట్టినోడికే ఇంట్లో వాటా, ఒంపుడుగా తీ పుట్టినోడికి ఇంట్లో వాటా లేదు. చిన్నస్వామి వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉండవు, ఏదైనా మాట్లాడయ్యా. ఇన్నాళ్ళు నేను అడిగినప్పుడల్లా నాకు అప్పిచ్చి సాయం చేసినారు. చివరగా ఈ ఒక్కసారి మీరు ఆదుకున్నారంటే నా బిడ్డ గట్టెక్కుతాడు. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఒక్కసారి వదిలేద్దాం. ఏంట్రా? ఇక నీకు ఉద్యోగం ఎట్లా వస్తుందో నేనే చూస్తాను. మాయా, ఏంది బిడ్డ నీరసంగా ఉన్నావు? తిన్నావా లేదా? నన్ను క్షమించండి నాన్న. ఏందిరా వెక్కి వెక్కి ఏడుస్తాండావు? ఏదైనా సమస్య? నాన్న, నేను మోసపోయాను నాన్న. మోసపోయినావా? ఎవరి దగ్గర మోసపోయినావు? కాస్త అర్థమయ్యేలా చెప్పరా? నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఉద్యోగం వస్తుందని డబ్బిచ్చి మోసపోయాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. నాశనం అయిపోయింది. అవును, నీకెందుకు ఇంత మొండితనం? రెస్ట్ లేకుండా పిచ్చిదానిలా అటు ఇటు తిరుగుతున్నావు. అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు మీరా. నీ ప్రాబ్లం ఏంటి? ఒక యాక్సిడెంట్ విక్టిమ్ని మీట్ అవ్వబోతున్నాను. ఈ కాన్స్పిరసీ థియరీని డెవలప్ చేయడంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఇట్స్ నాట్ అ కాన్స్పిరసీ, ఇట్స్ అ మిస్టరీ. ఇండియాలో 4-వే లేన్ కాన్సెప్ట్ వచ్చాక రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గింది. కానీ NH44లో ఒక పర్టిక్యులర్ జోన్లో మాత్రం యాక్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అక్క, ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రదేశంలోనే 7 కంటే ఎక్కువ యాక్సిడెంట్లే జరిగాయి. కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. యాక్సిడెంట్ అయిన 5 రోజుల తర్వాత ఒక బావిలో నుంచి ఆ కార్ను తీశారమ్మా. నా కొడుకు పీకల దాకా తాగి ర్యాష్గా నడిపాడని రిపోర్ట్లో ఉంది. యాక్సిడెంట్ అయిన కారులో డబ్బు నగలు ఏమైనా ఉన్నాయా? కార్ బావిలో పడిన 2 రోజుల తర్వాతే పోలీసులు ఐడెంటిఫై చేశారు. షాకింగ్ కదా? రిజిస్టర్ అయిన 70% కేసెస్లో అనుమానాస్పదంగా ఏదీ లేదు.
కానీ మిగతా 30% కేసెస్లో విక్టిమ్స్ బంగారు నగలు లేదా డబ్బు మిస్ అయింది. పోలీసులు ఇవాల్టి వరకు రికవర్ చేయలేకపోయారు. అసలు సగం మంది కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ 4-5 యాక్సిడెంట్లు జరిగాయమ్మా. పోయిన వారం కూడా ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. ఆ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారమ్మా. ఈ సెట్టు రోడ్డుకి చాలా దూరంలో ఉంది. ఎడదాకొచ్చి ఎట్టా గుద్దుంటాడు? నా పెనిమిటి 15 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. వీడు బండి బాగా తోలుతాడని అందరూ అనేవారు. కానీ ఆ రోజు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇవాల్టి వరకు ఎవరికీ తెలీదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం 7 ఆ ప్రమాదంలో చనిపోయారు. ఆ యాక్సిడెంట్లో నా పెనిమిటి బతికాడని సంతోషించాలో లేక బతికున్నా ఇలా శవల్లా పడినందుకు ఏడవాలో తెలియడం లేదు.